Hello, welcome back to my channel. Welcome back to one more what I eat in a day in my weight loss journey. ఈరోజు మార్నింగ్ డీటాక్స్ వాటర్ ధనియా సీడ్స్ వాటర్ తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా సీడ్స్ 1 కప్ ఆఫ్ వాటర్లో వేసుకొని 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకున్నాక స్ట్రెయిన్ చేసుకొని వాటర్ తీసుకోవడమే. ధనియా వాటర్ వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ డిటాక్సిఫై అవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి, ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది, హార్ట్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతాయి, బాడీలో ఉన్న వాటర్ రిటెన్షన్ని తగ్గిస్తుంది అండ్ మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది. మనకు వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇష్యూస్ కూడా తగ్గిస్తుంది. బ్రేక్ఫాస్ట్కి సూపర్ న్యూట్రిషియస్ ఓట్స్ విత్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. 1 small glass of లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నా. ఓట్స్ నేను క్వేకర్ మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకున్నా. ఇందులో వీట్, బార్లీ, రాగి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నేను 2 tablespoons ఆఫ్ ఓట్స్ వేసుకున్నా స్మాల్ గ్లాస్ ఆఫ్ లో ఫ్యాట్ మిల్క్లో. లో ఫ్లేమ్లో ఓట్స్ని 5 to 10 minutes వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ పీనట్ బటర్. నెక్స్ట్ ఓట్స్ చల్లారాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో 1 tablespoon ఆఫ్ పీనట్ బటర్ యాడ్ చేసుకుంటున్నా. పీనట్ బటర్ యాడ్ చేయడం వల్ల మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో పాటు టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఓట్స్ అండ్ పీనట్ బటర్ బాగా మిక్స్ చేసుకోవాలి. బనానా చాప్ చేసి ఓట్స్లోకి యాడ్ చేస్తున్నా. బనానా విత్ ఓట్స్ పాపులర్ న్యూట్రిషియస్ కాంబినేషన్. బనానాలో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఓట్స్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ప్రివెంట్ చేస్తుంది. టు మేక్ ఇట్ మోర్ న్యూట్రిషియస్ నేను ఇందులో హాఫ్ యాపిల్ స్లైస్ చేసుకుని వేసుకున్నా అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న. బాదం, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్న. బాదం అండ్ వాల్నట్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పీల్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మనం ఇందులో నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. పొమగ్రనేట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఓన్లీ బనానా అండ్ యాపిల్ యాడ్ చేసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కూడా. మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. మిడ్ మార్నింగ్ స్నాక్కి రోస్టెడ్ చనా తీసుకుంటున్నా. రోస్టెడ్ చనా లో ఇన్ క్యాలరీస్, హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అండ్ ఫోలేట్ ఉంటాయి. రోస్టెడ్ చనా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా స్పైక్ అవ్వకుండా ఉంటాయి అండ్ మనకి హార్ట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది రోస్టెడ్ చనా. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉండదు అండ్ ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ట్రావెలింగ్లో కూడా ఈజీ టు క్యారీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. హై ప్రోటీన్ స్నాక్. కమింగ్ టు లంచ్, క్యారెట్ చనా పులావ్, గోబీ ఫ్రై అండ్ రైతా. క్యారెట్ చనా పులావ్ రెసిపీ చూసేయండి. పాన్ పెట్టుకొని 1/2 tablespoon ఆయిల్ అండ్ 1/2 tablespoon బటర్ వేసుకున్నాక, జీరా వేసుకున్నాక, గార్లిక్ బాగా చాప్ చేసుకుని వేసుకొని అవి వేగాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం సాట్ చేసుకుని తురుముకున్న క్యారెట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ కొన్ని గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నైట్ సోక్ చేసుకున్న చనాని క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను లంచ్లోకి యాడ్ చేస్తున్నా కాబట్టి నైట్ సోక్ చేశాను. మీరు డిన్నర్ చేసుకుని ఇలా ఉంటే మార్నింగ్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ మిక్స్చర్కి సరిపడినంత రైస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ క్యారెట్ చనా పులావ్ రెడీ. నెక్స్ట్ సింపుల్ అండ్ టేస్టీ గోబీ ఫ్రై రెసిపీ చూసేయండి. కాలీఫ్లవర్లో ఫస్ట్ పువ్వుని తీసుకొని కాడలన్నీ తీసేయాలి. నేను వీడియోలో చూపించినట్టు ఓన్లీ అలా తీసుకోవాలి. నెక్స్ట్ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న డర్ట్ అండ్ పెస్టిసైడ్స్ పోతాయి అండ్ జర్మ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోతాయి అండ్ కాలీఫ్లవర్ని క్విక్గా వాష్ చేసేయడం వల్ల మనకు అందులో ఉన్న హిడెన్ ఇన్సెక్ట్స్ కనిపించవు. సో మనం కాలీఫ్లవర్ని ఎప్పుడు హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకోవడం వల్ల అందులో ఏమైనా ఇన్సెక్ట్స్ ఉంటే అవి కూడా చనిపోతాయి. సో మనం కాలీఫ్లవర్ని ఎప్పుడు హాట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి.
హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని 5 to 10 minutes వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ కాలీఫ్లవర్ పక్కకు తీసుకుని మళ్ళీ కోల్డ్ వాటర్తో 2 times క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక జీరా వేసుకోవాలి. నెక్స్ట్ క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసి కొంచెం వేగాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి కాలీఫ్లవర్ని బాగా మగ్గించాలి. సీజనల్గా దొరికే ఈ కాలీఫ్లవర్ని మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ ఫైబర్. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే అండ్ ఫోలేట్ ఉంటాయి. కాలీఫ్లవర్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మనకి వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాలీఫ్లవర్ కుక్ అయ్యాక ఇందులో సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, యమ్మీ అండ్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. ఈరోజు నా లంచ్ సూపర్ హెల్దీ క్యారెట్ చన్నా పులావ్, కాలీఫ్లవర్ ఫ్రై విత్ సలాడ్ అండ్ రైతా. ఈవినింగ్ స్నాక్కి యాపిల్ విత్ పీనట్ బటర్ తీసుకుంటున్నా. హాఫ్ యాపిల్ తీసుకుంటున్నా. యాపిల్స్లో విటమిన్ సి ఉంటుంది, హై ఇన్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ పీనట్ బటర్లో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్ అండ్ విటమిన్ ఈ ఉంటాయి. ఇది స్నాక్ మనకి వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాపిల్లో ఉండే ఫైబర్ అండ్ పీనట్ బటర్లో ఉండే ప్రోటీన్ వల్ల మనకి చాలా ఫుల్గా అనిపిస్తుంది. హంగర్ని సాటిస్ఫై చేస్తుంది అండ్ క్రేవింగ్స్ని రెడ్యూస్ చేస్తుంది. పీనట్ బటర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. నేనైతే పీనట్ బటర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. డూ చెక్ ఇట్ అవుట్. యాపిల్స్లో ఉండే పాలిఫెనాల్స్ అండ్ పీనట్స్ ప్రొవైడ్ చేసే విటమిన్ ఈ రెండు వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గించడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. యాపిల్ విత్ పీనట్ బటర్ చాలా హెల్దీ స్నాకింగ్ ఆప్షన్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. డిన్నర్కి ఉగ్గాని తీసుకుంటున్న. పాన్ పెట్టుకొని 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక జీరా, ఆవాలు, శనగపప్పు, వేరుశనగపప్పు వేసుకోవాలి. అవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటో వేసుకోవాలి. నెక్స్ట్ మరమరాలు క్లీన్ చేసుకొని వాటర్లో 10 minutes వరకు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ మరమరాల్లో నుంచి వాటర్ స్క్వీజ్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్ అండ్ టొమాటో మిక్చర్లో మరమరాలు యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్చర్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఉంచితే సరిపోతుంది. అంతే, యమ్మీ అండ్ హెల్దీ ఉగ్గాని రెడీ. ఎక్స్ట్రా ఫైబర్ కోసం మనం ఇందులో క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్విక్గా చేసుకునే హెల్దీ రెసిపీ, సూపర్ టేస్టీ ఉంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Do wait for next video. Thank you. Bye bye.